హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే, మనం యాక్సెంచర్ నుంచి ఈ యొక్క కంపెనీ నుంచి మనకి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో రివ్యూస్ మీరు చదివేవారు కావాలన్నమాట వీళ్ళకైతే. అలాగే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు. సో నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెంటనే అప్లై చేయండి, మీకు జాబ్ అనేది కాల్ అంటే ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుందన్నమాట. సో చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం అనేది జరుగుతుంది. అయితే నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కొత్తగా కనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, వెబ్ డెవలపర్ కొత్త అసోసియేట్ కంటెంట్ మేనేజ్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మనకైతే ఇదైతే వెబ్ డెవలపర్ కొత్త అసోసియేట్ కింద, న్యూ అసోసియేట్ కింద ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. మీరు కంటెంట్ మేనేజ్మెంట్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ఉద్యోగం గురించి మొత్తం ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నైపుణ్యం అవసరం వచ్చేసరికి కంటెంట్ మేనేజ్మెంట్ కింద చేయాలన్నమాట. వెబ్ కంటెంట్ మేనేజ్మెంట్ కింద మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. సో హోదా వచ్చేసరికి వెబ్ డెవలపర్ న్యూ అసోసియేట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అర్హతలు వచ్చేసరికి బీటెక్ చేసిన వారు కానీ, బీఎస్సీ చేసిన వారు కానీ, లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే ఎనీ స్ట్రీమ్ అనమాట, గ్రాడ్యుయేషన్లో చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. సంవత్సరాల అనుభవం వచ్చేసరికి 0 నుంచి 1 అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి అనుభవం కూడా మీకు అవసరం లేదనమాట, డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. యాక్సెంచర్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చాలా ఇవ్వడం జరిగిందండి. సో నేను డెస్క్టాప్ మోడ్లో పెట్టడం జరుగుతుంది మీకు ఇక్కడ. సో డెస్క్టాప్ ఓకే, డెస్క్టాప్ సైట్లోనే ఉందండి. సో సారీ, నేనే ఓకే ఓకే మనకి ఇప్పుడు కరెక్ట్గా చదువుకోవడానికి బాగుంటుంది. సో యాక్సెంచర్ గురించి తెలియాలంటే, యాక్సెంచర్ అనేది డిజిటల్ క్లౌడ్ అండ్ మరియు సెక్యూరిటీలో ప్రముఖ సామర్థ్యాలను కలిగి ఉన్న గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అనమాట. సో 40 కంటే ఎక్కువ పరిశ్రమల్లో సరిపోలని అనుభవం మరియు ప్రత్యేక నైపుణ్యాలను కలుపుతూ మేము వ్యూహం మరియు కన్సల్టింగ్, టెక్నాలజీ మరియు ఆపరేషన్స్ సేవలు మరియు యాక్సెంచర్ సాంగ్ను అందిస్తామన్నమాట. సో అన్ని అధునాతన టెక్నాలజీ మరియు ఇంటెలిజెంట్ ఆపరేషన్ సెంటర్ల యొక్క ప్రపంచంలోని అతిపెద్ద నెట్వర్క్ ద్వారా ఆధారితం అనమాట. సో మా యొక్క కంపెనీలో 6,99,000 మంది వ్యక్తులతో ప్రతిరోజు సాంకేతిక మరియు మానవ చాతుర్యం యొక్క వాగ్దానాన్ని అందజేస్తున్నారు. 120 కంటే ఎక్కువ దేశాల్లో క్లయింట్లకు సేవలు అందిస్తున్నారు. మా క్లయింట్లు వ్యక్తులు, షేర్ హోల్డర్ల, భాగస్వాములు మరియు కమ్యూనిటీల కోసం విలువలను మరియు భాగస్వామ్య విజయాన్ని సృష్టించేందుకు మేము మార్పు శక్తిని స్వీకరిస్తున్నాం అన్నమాట. సో యాక్సెంచర్లో మమ్మల్ని సందర్శించండి అనేసి ఇక్కడైతే వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వెబ్సైట్ నేను కిందన డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నోటిఫికేషన్ వివరాలు, నోటిఫికేషన్ గురించి కూడా ఆ యొక్క అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఏదైతే ఉంటుందో సో అది కూడా మీకు కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఏం చేస్తారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యాక్సెంచర్ యొక్క మేనేజ్మెంట్ సర్వీస్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న మార్కెటింగ్ ఆపరేషన్స్ టీంలో భాగం అవుతారనమాట. మేము అంతర్దృష్టిలో డేటా మరియు సాంకేతిక యొక్క ఏకీకరణ ద్వారా మా క్లయింట్ యొక్క వ్యాపారాన్ని శక్తివంతం చేస్తామనేసి ఇవ్వడం జరిగింది. మేము అన్ని డిజిటల్ కన్స్యూమర్ టచ్ పాయింట్లు మరియు ఛానళ్ళ ఖర్చుతో కూడిన పురోగతిని అందించడానికి అత్యుత్తమ బ్రాండ్ అనుభవాలను సక్రియం చేయడం మరియు స్కేలింగ్ చేయడంపై దృష్టి సారించాము అనేసి ఇవ్వడం జరిగింది. మేము ఖాతాదారులకు తీసుకువచ్చే విలువ వారి మార్కెటింగ్ సామర్థ్యాన్ని మరియు వారి వృద్ధికి శక్తినిచ్చే ప్రభావాన్ని పెంచుతుంది. మేము డిజిటల్ మార్కెటింగ్లో లోతైన డొమైన్ నైపుణ్యంతో మార్కెటింగ్ కార్యకలాపాల్లో ఉద్వేగభరితమైన మరియు వినూత్నమైన నాయకులను
నియమించుకోవాలని చూస్తున్నాము అనేసి ఇవ్వడం జరిగింది. సో మంచి టాలెంటెడ్ పర్సన్స్ అనమాట. మరియు వారితో బలమైన కార్యకలాపాలు, చతురత మరియు పరివర్తనాత్మక నాయకత్వాన్ని తీసుకువస్తూ అనేక క్లయింట్లు మరియు పరిశ్రమల్లో అత్యాధునిక మార్కెటింగ్ సేవలను అందజేస్తున్నాము. సంస్థలోని విభిన్న సమూహాల మరియు వ్యక్తుల ఉపయోగం కోసం నిర్దిష్ట సాధనాలు మరియు ఛానల్ను ఉపయోగించి కంటెంట్ మరియు సమాచారాన్ని నిర్వహించడం అనేది చేస్తాము. వర్గీకరించడం కూడా చేస్తాం, ప్రచురించడం కూడా కోసం కంటెంట్ మేనేజ్మెంట్ బృందం బాధ్యత అనేది వహిస్తారనమాట. వెబ్ కంటెంట్ మేనేజ్మెంట్లో మీరు వెబ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు లేదా మార్కప్ లాంగ్వేజ్లపై తక్కువ పరిజ్ఞానం ఉన్న యూజర్లను వెబ్సైట్ కంటెంట్ను సులభంగా సృష్టించడానికి మరియు నిర్వహించడానికి అనుమతించడానికి రూపొందించిన వెబ్సైట్ రచన, సహకారం మరియు పరిపాలన సాధనాలను అందించే సాఫ్ట్వేర్ సెషన్ను ఉపయోగిస్తున్నారు అనేసి ఇవ్వడం జరిగింది. మనం దేనికోసం చూస్తున్నామంటే అడోబ్ ఎక్స్పీరియన్స్ మేనేజర్, ఏఈఎం సైట్లు, అలాగే కంటెంట్ మేనేజ్మెంట్, రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ అనేది ఉండాలి మీకు. అలాగే సమస్య పరిష్కరించే నైపుణ్యాలు కూడా ఉండాలి. అనుకూలత మరియు అనువైనవి నైపుణ్యాలు కూడా ఉండాలి. నాణ్యతకు నిబంధత ఉండాలన్నమాట మీలో. బలమైన విశ్లేషణాత్మక నైపుణ్యాలు కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ పాత్రలు మరియు బాధ్యతలు వచ్చేసరికి ఈ పాత్రలో మీరు రొటీన్ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. చాలా వరకు పూర్వపరాలు మరియు సాధారణ మార్గదర్శకాలను సూచించడం ద్వారా మీరు ఆశించిన పరస్పర చర్యలు మీ సొంత బృందంలో మరియు ప్రత్యక్ష పర్యవేక్షకుల్లో ఉంటాయన్నమాట. రోజువారీ పనులు మరియు వివరణాత్మక సూచనలపై మీకు మితమైన స్థాయి సూచనల వరకు అందించబడతాయి. కొత్త అసైన్మెంట్లపై మీరు తీసుకునే నిర్ణయాలు మీ సొంత ప్రభావంపై చూపుతాయి అన్నమాట. ముందుగా నిర్ణయించిన దృష్టి కేంద్రీకరించిన పని పరిధితో మీరు బృందంలోని భాగంగా వ్యక్తిగత సహకారిగా ఉంటారనమాట. ఈ పాత్రకు మీరు బ్రాహ్మణ్ షిఫ్ట్లో పనిచేయవలసి ఉంటుందనేసి దయచేసి గమనించండి అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీకు అర్హతలు వచ్చేసరికి బీఎస్సీ, బీటెక్, ఏదైనా గ్రాడ్యుయేషన్లో అయితే ఎనీ స్ట్రీమ్ అనమాట. ఓకేనా. సమాన ఉపాధి అవకాశాలు ప్రకటన అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మీకైతే ఇంగ్లీష్లో వస్తుంది, నేను తెలుగులో చెప్పడం జరుగుతుంది. చాలామంది తెలుగే అడుగుతున్నారు ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలనేసి. అందుకని అప్పటి నుంచి తెలుగులోనే మొత్తం కూడా మీకు పూర్తిగా ఉద్యోగం గురించి కూడా వివరణ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, మీ దరఖాస్తును ప్రారంభించండి లేదా పూర్తి చేయండి అనేసి ఇవ్వడం జరిగింది. యాక్సెంచర్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ముందే నమోదయ్యింది దిగువన ఈమెయిల్ మరియు పాస్వర్డ్తో, అంటే ఒకవేళ మీరు ముందే అప్లై చేశారనుకుంటే అయితే మీ ఈమెయిల్ పాస్వర్డ్తో సైన్ ఇన్ అవ్వచ్చు. కొత్త అప్లికేషన్కి ప్రారంభిస్తున్నారు అయితే అప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా కొత్త అప్లికేషన్ని ప్రారంభించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్కి ఓపెన్ అవుతుంది అనమాట. కొత్త ఆప్షన్స్ ఇవన్నీ యాక్సెంచర్ కెరీర్ అప్లికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే డైరెక్ట్గా ఇక్కడ ఖచ్చితంగా పూరించవలసిన వివరాలను సూచిస్తుంది అనేసి దయచేసి కింది వివరాలను అందించండి. మీరు ఈమెయిల్తో లాగిన్ అయ్యి మీ యొక్క కోడ్ని ధృవీకరించాలన్నమాట. లేదనుకుంటే వ్యక్తిగత వివరాలు, పర్సనల్ డీటెయిల్స్ అన్నమాట. ఇవి మొదటి పేరు, చివరి పేరు, దేశం, ప్రాంతం సృష్టించండి అనేది ఇవ్వడం జరిగింది కదా. దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సైన్ ఇన్ అవ్వచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అప్లికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. డీటెయిల్స్ వచ్చాక మీరు డైరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి అక్కడ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఓకేనా. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.